హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన మా ఇంటి బంగారం అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే అనిరుద్ తన చెల్లెలి యొక్క నిశ్చితార్థానికి అటెండ్ అయ్యేందుకు తన భార్యను తీసుకుని సొంతూరుకు బయలుదేరతాడు. అనిరుద్ భార్య పేరు స్వర్ణ. స్వర్ణ ఒక అనాథ. తన గతం గురించి అనిరుద్కి ఎటువంటి విషయాలు తెలియదు. బట్ స్వర్ణ మీద ఉన్న ప్రేమ వల్ల అనిరుద్ తన కుటుంబాన్ని ఎదిరించి మరీ స్వర్ణని 3 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుంటాడు. అలా 3 సంవత్సరాల తర్వాత స్వర్ణని తీసుకుని ఇంటికి వస్తున్న అనిరుద్ని తమ కుటుంబ సభ్యులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని అనిరుద్ కాస్త టెన్షన్ పడుతుంటాడు. అనిరుద్ నాన్న పేరు రామయ్యరాజు, అమ్మ పేరు కామాక్షి. అనిరుద్కి ఒక తమ్ముడు కూడా ఉంటాడు, అతని పేరు శరత్. సింపుల్గా చెప్పాలంటే అనిరుద్ది చాలా పెద్ద కుటుంబమే. నానమ్మ, బాబాయిలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, మామయ్యలు, అత్తయ్యలు ఇలా చాలామంది ఒకే ఇంట్లో నివసిస్తుంటారు. కట్ చేస్తే ఇంటికి చేరుకున్న అనిరుద్ స్వర్ణలని శరత్ ప్రేమగా పలకరించి ఆప్యాయంగా ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. వాళ్ళు ఇంట్లోకి అడుగుపెట్టిన కొద్దిసేపటికే తాంబూలాలు కూడా మార్చేసుకుంటారు. ఏంటి వీళ్ళు చెప్పా పెట్టకుండా ఇలా వచ్చారన్నట్టుగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనిరుద్ స్వర్ణల వైపు విచిత్రంగా చూస్తారు. రామయ్య శరత్తో మనల్ని కాదనుకుని ఆ అమ్మాయి కోసం వెళ్ళిపోయాడుగా, మళ్ళీ సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని ఇంటికి వచ్చాడు, వాణ్ణి నువ్వేనా ఈ నిశ్చితార్థానికి పిలిచింది అని కోప్పడతాడు. పెద్ద కొడుకు లేకుండా ఇంట్లో చెల్లెలి పెళ్లి జరిగితే నలుగురు నానా విధాలుగా మాట్లాడుకుంటారని నేను అన్నని పెళ్లికి పిలిచా అని శరత్ అంటాడు. ఇంట్లో వాళ్ళెవరూ తమని పలకరించకపోవడంతో అనిరుద్ కాస్త డిసప్పాయింట్గా ఫీల్ అవుతాడు. అనవసరంగా పిలవని పేరంటానికి వచ్చినట్టుంది, ఎలాగూ నిశ్చితార్థం పూర్తయింది కదా, ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అనిరుద్ అంటాడు. అప్పుడు తన చెల్లెలు గీత బయటకు వచ్చి పెళ్లి కంప్లీట్ అయ్యేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి అని అనిరుద్ స్వర్ణలని పలకరిస్తుంది. ఎలాగూ వచ్చాం కదా, వీళ్ళంతా చాలా మంచి మనుషుల్లా ఉన్నారు, పెళ్ళి అయ్యేంత వరకు ఇక్కడే ఉందామని స్వర్ణ అనిరుద్ని ఒప్పిస్తుంది. ఇక చేసేదేం లేక అనిరుద్ కూడా అందుకు ఒప్పుకుంటాడు. కట్ చేస్తే ఇంట్లో వాళ్ళందరూ స్వర్ణ చుట్టూ చేరి మీది ఏ ఊరు, మీ క్యాస్ట్ ఏంటి, ఇంతకు నీకు వంట చేయడం, పూజ చేయడం, బట్టలు ఉతకడం ఇలాంటి పనులన్నీ వచ్చా, అసలు నీ పేరేంటని రకరకాల ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పేసరికి స్వర్ణకి మెంటల్ లేస్తుంది. నెక్స్ట్ సీన్లో రామయ్య పార్టీ ఆఫీస్కి వెళ్ళి పార్టీ సభ్యులతో, కార్యకర్తలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. ఈసారి బై ఎలక్షన్స్లో మన పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలని హైకమాండ్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల 10వ తారీఖున సీఎం గారు ప్రజావేదిక కోసం మన ఊరికి వస్తున్నారు. అదే రోజు ఆయన అభ్యర్థిని కూడా ప్రకటిస్తారని రామయ్య అంటాడు. 10వ తారీఖు దగ్గరలోనే ఉండడంతో కమిషనర్ ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్కి సెక్యూరిటీ డీటెయిల్స్ వస్తాయి. కొంచెం సేపటి తర్వాత శివ అనే రౌడీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న కరుణ అనే నేరస్తుడి దగ్గరికి వెళ్తాడు. వాడు కరుణతో బల్లవరం వెళ్లే బస్సులో పామర జంక్షన్ వద్ద ఝాన్సీ కనిపించింది, కాకపోతే తను నిజంగా ఝాన్సీనో కాదో కన్ఫర్మ్గా తెలియదని అంటాడు. అప్పుడు కరుణ శివ మీద కోప్పడి, నాకు ఝాన్సీ ఎంత ముఖ్యమో నీకు బాగా తెలుసు కదా, వెళ్ళి తను నిజంగా ఝాన్సీనో కాదో పక్కాగా తెలుసుకునిరా అని ఆర్డర్ వేస్తాడు. శరత్ భార్య పేరు అనసూయ. తనంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. పర్ఫెక్ట్ కోడలనే అవార్డు ఉంటే ఆ అవార్డు పక్కాగా అనసూయకే వస్తుంది. ఇంట్లో ఎవరెవరికి ఏ టైంలో ఏమేం కావాలో అనసూయకి బాగా తెలుసు. తను ఇంటి పనుల్ని, వంట పనుల్ని చాలా బాగా చేయగలదు. మరోపక్క స్వర్ణకేమో ఎటువంటి ఇంటి పనులు కానీ వంట పనులు కానీ చేత కాదు. సో అనసూయ స్వర్ణకి కాంపిటీషన్ లాగా కనిపిస్తుంది. ఎలాగైనా సరే అనసూయ కంటే తనే బెటర్ కోడలని అనిపించుకునేందుకు స్వర్ణ ఒక ప్లాన్ వేసి వెంటనే కిరణ్మయికి ఫోన్ చేసి విషయం చెప్తుంది. ఈ స్వర్ణ, కిరణ్మయి చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో స్వర్ణకి హెల్ప్ చేసేందుకు కిరణ్మయి బల్లవరంకి వస్తుంది. స్వర్ణ తనని ఇంటికి రాకుండా లాడ్జ్కి తీసుకెళ్ళి మనం ఇక్కడి నుంచే మన ప్లాన్ అమలు చేయాలి, నువ్వు గనక ఇంటికి వస్తే అందరికీ డౌట్ వస్తుందని అంటది. సరేలే ఏదో ఒకటి అని కిరణ్మయి లాడ్జ్లో ఉండేందుకు ఒప్పుకుంటుంది. బై ఎలక్షన్స్లో పార్టీ టికెట్ తనకి కాకుండా కేశవయ్యకి ఇవ్వడంతో మధుసూదన్ కోపంతో రగిలిపోతాడు. తన కోపంతో రామయ్య దగ్గరికి వెళ్ళి టికెట్ ఇచ్చే ముందు ఎవరికి ఎంత సత్తా ఉందో ఒకసారి చెక్ చేయాలిగా, అలా కాకుండా ఎవరికంటే వాళ్ళకి టికెట్ ఇచ్చేస్తారా, ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు, ఎందుకైనా మంచిది మీ నిర్ణయాన్ని మార్చుకుంటే మంచిదని వార్నింగ్ ఇస్తాడు. కట్ చేస్తే స్వర్ణ మార్కెట్లో కూరగాయలు కొంటుండగా శివ వాళ్ళ వెనకాలే ఫాలో అవుతుంటాడు. స్వర్ణ వాడిని గమనించి, ఏంట్రా మమ్మల్ని ఫాలో అవుతున్నావు, మేమెవరో నీకు తెలుసా అని అంటది. నేనేమీ మిమ్మల్ని ఫాలో అవడం లేదు, కానీ నిన్ను ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుంది, నీ పేరు ఝాన్సీ కదా, నువ్వు ఇంతకుముందు అడవుల్లో ఉండేదానివి కదా అని అంటాడు. నువ్వు కానీ ఇంకోసారి నాకు కనిపిస్తే చంపి పారేస్తారా అని స్వర్ణ వాడికి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో వాడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రికి స్వర్ణ గంగాకి ఫోన్ చేసి కరుణ ఇంకా జైల్లోనే ఉన్నాడుగా అని అడిగిద్ది. వాడు చేసిన నేరాలకి వాడు ఇప్పుడల్లా జైలు నుంచి బయటికి రావడం కుదరదులే అని గంగా అంటుంది. మరుసటి రోజు నుంచి తను కిరణ్మయి చేత చాలా రకాల వంటలు చేపించి తనే ఆ వంటల్ని చేసినట్టుగా నాటకం ఆడిద్ది. అది నిజమని నమ్మి, ఏంటి నువ్వు ఒక్కదానివే ఇన్ని రకాల వంటలు చేసావా అని కుటుంబ సభ్యులందరూ స్వర్ణని బాగా మెచ్చుకుని తనకి ఇంప్రెస్ అయిపోతారు. దాంతో స్వర్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది. మరోపక్క రామయ్యకి అనిరుద్ మీదున్న కోపం కొంచెం కొంచెంగా తగ్గుతుంటుంది. శివ కరుణకి ఫోన్ చేసి ఆమె నువ్వు చెప్పినట్టుగా లేదు, తను ఎందుకో ఝాన్సీనే అనిపిస్తుంది, మరోపక్క తను ఝాన్సీ కాదని అనిపిస్తుంది, అంతా కన్ఫ్యూజన్గా ఉందన్నా అని అంటాడు. సరే ఒక కత్తి తీసుకెళ్లి తనపై దాడి చేయి, ఆ దాడిలో తను చనిపోయిందంటే తను ఝాన్సీ కాదు, తను మీపై ఎదురుదాడి చేసిందంటే తను ఖచ్చితంగా ఝాన్సీనే అని కరుణ అంటాడు. పెళ్లి రోజు దగ్గర పడుతుండడంతో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు.
దీని పెళ్లి ఫిక్స్ అయితే వెంకటాపురంలోని గుడికి వెళ్ళాలని ఎప్పుడో మొక్కుకున్నా, కానీ ఆ మొక్కు తీరేదెప్పుడో అర్థం కావడం లేదని గంగమ్మ అంటది. నేనున్నా కదా, నేను మిమ్మల్ని గుడికి తీసుకెళ్తా, రేపు ఉదయాన్నే రెడీగా ఉండండి అని బుచ్చిరాజు అంటాడు. ఇక మరుసటి రోజు ఉదయం స్వర్ణ, కామాక్షి, గీత, గంగమ్మ, బుచ్చిరాజు వెంకటాపురంలోని గుడికి వెళ్తారు. అక్కడ కొంతమంది బుచ్చిరాజుని గమనించి, వీడు రామయ్య అల్లుడేగా, ఎంత ధైర్యం ఉంటే మనతోనే గొడవపడి మన ఊరి గుడికే వస్తారు అని కొంతమంది రౌడీలు కత్తులు చేతపట్టుకుంటారు. దర్శనం ముగించుకుని కారులోకి ఎక్కుతుండగా రౌడీలు వాళ్ళపై దాడికి పాల్పడతారు. ఇక స్వర్ణ డ్రైవర్ సీట్లో కూర్చుని కార్ని చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంది. రౌడీలు వాళ్ళ కారు వెనకాలే బైక్స్ మీద చేస్ చేస్తారు. స్వర్ణ తన డ్రైవింగ్ స్కిల్స్తో ఆ బైక్స్ అన్నింటికి డాష్ ఇచ్చి ఆ రౌడీలను కింద పడేస్తుంది. స్వర్ణ చాలా చాకచక్యంగా రౌడీలందరినీ మట్టి కనిపించడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తనని పొగడ్తలతో ముంచెత్తుతారు. మేబీ ఈ దాడి వెనక మధుసూదన్ ఉన్నాడేమో అని శరత్ తన నాన్నతో అంటాడు. కొంచెం సేపటి తర్వాత కామాక్షి రామయ్య దగ్గరికి వచ్చి, అనిరుద్ మనకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నప్పటికీ తను మంచి అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, అత్తయ్య నాకిచ్చిన గొలుసుని మనం స్వర్ణకి ఇద్దామని అంటది. దానికి రామయ్య కూడా ఒప్పుకుంటాడు. ఇక తరతరాలుగా పెద్ద కోడలికి అందజేస్తున్న బంగారు గొలుసుని కామాక్షి స్వర్ణకిస్తుంది. అది చూసి స్వర్ణ, అనిరుద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఇప్పటి నుంచి ఫ్యామిలీ మెంబర్స్ని మోసం చేయడం ఇష్టం లేక స్వర్ణ నిజంగానే వంటలు చేయడం నేర్చుకోవాలనుకుంటుంది. కట్ చేస్తే ఆ రోజు రాత్రికి కూడా కిరణ్మయి కొన్ని వంటకాలు చేసి స్వర్ణకిస్తుంది. స్వర్ణ ఆ వంటకాలు తీసుకుని ఇంట్లోకి వెళ్తుండగా ఇంటి బయట నుంచే తనకేవో శబ్దాలు వినిపిస్తాయి. తీరా చూస్తే శివ కొంతమంది రౌడీలను తీసుకుని స్వర్ణపై దాడి చేసేందుకు వస్తాడు. నువ్వు నిజంగా ఝాన్సీ అయితే మేము నిన్ను ఏం చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, కాబట్టి నువ్వెవరో నిజం చెప్పు అని శివ అంటాడు. కానీ తను మాత్రం ఎటువంటి సమాధానం చెప్పకుండా వాళ్ళందరినీ తుక్కుగా కొట్టేస్తుంది. ఇంకోసారి నువ్వు కానీ నా కంటపడితే నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను అని స్వర్ణ శివకి వార్నింగ్ ఇచ్చి ఇంట్లోకి వెళ్తుంటుంది. అప్పుడు శివ తనని చంపేందుకు కత్తి చేత పట్టుకుని వేగంగా పరిగెడతాడు. ఆ సమయంలో వాడు పొరపాటున కాలు జారి కింద పడడంతో వాడి చేతిలోని కత్తి వాడికే గుచ్చుకుంటుంది. అలా శివ చనిపోవడంతో స్వర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోద్ది. అదే సమయంలో తనకి గోంగూర మటన్ ఇచ్చేందుకు కిరణ్మయి వెనక్కి వస్తుంది. కిరణ్మయి ఆ శివగాడి శవాన్ని చూసి కళ్ళు తిరిగి పడిపోద్ది. స్వర్ణ తన ముఖం మీద నీళ్లు చల్లి, నేనేం విన్ని చంపలేదు, వాడే నన్ను చంపేందుకు ప్రయత్నించి కాలు జారి కింద పడి చనిపోయాడని అంటది. అయినా సరే కిరణ్మయి ఇంకా షాక్లోనే ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత తను షాక్ నుంచి బయటకు వచ్చినప్పటికీ తను ఇంకా కొంచెం భయంగానే ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ వాడి శవాన్ని గోతంలో కట్టిపడేసి తమ ఇంటికి దూరంగా ఆ గోతాన్ని విసిరేస్తారు. ఇప్పుడు స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసారంటే మీరు ఈ వీడియో వల్ల కాస్తన్నా ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి హైప్ కూడా చేయండి. స్వర్ణ, కిరణ్మయి ఇద్దరూ అనాథలే. వీరిద్దరూ ఒకే అనాథాశ్రమంలో నివసిస్తుండేవారు. ఆ అనాథాశ్రమం వార్డెన్కి కిరణ్మయి మీద కన్ను పడుద్ది. కానీ లక్కీగా ఒక ఫ్యామిలీ అనాథాశ్రమానికి వచ్చి కిరణ్మయిని దత్తత తీసుకుంటారు. కిరణ్మయి వెళ్ళిపోయిన తర్వాత ఆ వార్డెన్ గాడి కన్ను స్వర్ణ మీద పడుద్ది. సో స్వర్ణ ఇక అనాథాశ్రమంలో ఉండలేక ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి పారిపోతుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. స్వర్ణ ఒక పక్క చదువుకుంటూ మరో పక్క పనిచేస్తూ జీవనం సాగిస్తుంటుంది. కానీ అక్కడ కూడా రవి అనేవాడి కన్ను స్వర్ణ మీద పడుద్ది. ఒకరోజు కరుణ అండ్ తన మనుషులు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు స్వర్ణ ఉంటున్న డార్మిటరీకి వస్తారు. ఈ కరుణ బ్యాచ్ అంతా అడవుల్లో నివసిస్తుంటారు. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళంతా అన్నలన్నమాట. స్వర్ణకి ఎందుకో గాని వాళ్ళ యొక్క ధైర్యం, సిద్ధాంతాలు బాగా నచ్చుతాయి. ఆ రోజు రాత్రికి రవి స్వర్ణ రూమ్లోకి వచ్చి తనపై రేప్ చేసేందుకు ట్రై చేయబోతాడు. దీంతో ఇక చూస్తూ ఉండలేక స్వర్ణ వాణ్ణి కత్తితో పొడిచి చంపేస్తుంది. వీడు చస్తే ఏడ్చేది 5 మంది, కానీ వీడు చస్తే ఆనందపడేది 30 మంది. ఈ లెక్క గుర్తుపెట్టుకో, నువ్వు మాతో పాటు జాయిన్ అవుతావా అని కరుణ స్వర్ణతో అంటాడు. ఈ సమాజంలో భయపడుతూ బతకడం కన్నా జనాలకి మంచి చేసేందుకు ధైర్యంగా అడవుల్లో బతకడం బెటర్ అని డిసైడ్ అయ్యి స్వర్ణ కరుణ బ్యాచ్లో జాయిన్ అవుద్ది. కట్ చేస్తే తుపాకీ ఎలా పేల్చాలి, ఫైట్ ఎలా చేయాలి అనే స్కిల్స్ అన్నింటినీ కరుణ స్వర్ణకి నేర్పిస్తాడు. అలాగే తను తన పేరుని స్వర్ణ నుంచి ఝాన్సీగా మారుస్తాడు. కానీ నిజానికి కరుణ అంత మంచివాడేం కాదు. వాడి బ్యాచ్లోని మనుషులందరూ న్యాయం కోసం, సిద్ధాంతాల కోసం పోరాడుతుంటే వాడు మాత్రం డబ్బులకు అమ్ముడుపోతాడు. వాడికి ఎవరైనా ఎదురు తిరిగారంటే కరుణ వాళ్ళని కనికరం లేకుండా చంపేస్తాడు. ఈ విషయాలన్నీ స్వర్ణకి చాలా లేటుగా అర్థమవుతాయి. ఇలాంటి రాక్షసుని ఎలాగైనా జైలుకు పంపించాలని స్వర్ణ వాడి గురించి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలా పోలీసులు కరుణని రౌండప్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్తారు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ అంతటినీ స్వర్ణ కిరణ్మయికి చెప్పిద్ది. మరోపక్క కైలాష్ కరుణకి ఫోన్ చేసి శివ చనిపోయిన విషయాన్ని చెప్తాడు. అంటే అది ఖచ్చితంగా ఝాన్సీనే అని కరుణ ఫిక్స్ అవుతాడు. వాడు జైలు నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ వేసి ఒక గ్యాస్ సిలిండర్ని బ్లాస్ట్ చేస్తాడు. ఆ మంటల్లో దాదాపు 19 మంది ఖైదీలు సజీవ దహనమవుతారు. చనిపోయిన ఆ 19 మంది ఖైదీల్లో కరుణ కూడా ఉన్నాడని పోలీసులు అనుకుంటారు. కానీ వాళ్ళకి కరుణ జైలు నుంచి తప్పించుకున్నాడని తెలీదు. స్వర్ణ కిరణ్మయిని తన ఇంట్లో వాళ్ళందరికీ పరిచయం చేసి తన నా చిన్నప్పటి ఫ్రెండ్, తనకి తన భర్తకి ఈ మధ్యనే ఒక చిన్న గొడవైంది, సో కొన్ని రోజులు తన మన ఇంట్లోనే ఉంటుందని చెప్తుంది. కట్ చేస్తే పెళ్లి పనులు మొదలవుతాయి.
పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్తున్న స్వర్ణ మీద కరుణ మనుషులు అటాక్ చేస్తారు. స్వర్ణ వాళ్ళందరినీ కొట్టిపడేసి కరుణ దగ్గరికి వెళ్తుంది. నిజానికి స్వర్ణే తన గురించి పోలీసులకు సమాచారం ఇచ్చి తనని జైల్లో పెట్టించిందన్న విషయం కరుణకి తెలియదు. తను స్వర్ణతో మాట్లాడుతూ, జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నా, కానీ నువ్వేమో ఇలా వేరే వాడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నావు. ఇంతకీ నీ గతం గురించి నీ మొగుడికి కానీ వాడి ఫ్యామిలీకి కానీ తెలుసా అని అంటాడు. ప్లీజ్ నన్ను వదిలేయి, ఇప్పుడు నాకు నా ఫ్యామిలీనే ముఖ్యమని స్వర్ణ దండం పెట్టిద్ది. అంటే తన గతం గురించి ఇంట్లో వాళ్ళకి తెలియదని కరుణకి అర్థమై, సరేలే ఇంతలా బ్రతిమలాడుతుంటే నేను మాత్రం ఏం చేస్తా, వెళ్ళి నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండు అని కరుణ అంటాడు. స్వర్ణ వెంటనే ఇంటికి వెళ్ళి తన గతం గురించి అనిరుద్ధ్కి చెప్పాలనుకుంటుంది. కానీ తన గతం గురించి తెలిస్తే అనిరుద్ధ్ ఎలా రియాక్ట్ అవుతాడో అని భయపడి స్వర్ణ తన గతం గురించి చెప్పలేకపోతుంది. మధుసూదన్ మీదున్న భయంతో కేశవయ్య రామయ్య దగ్గరికి వచ్చి, నా ఆరోగ్యం ఈ మధ్య అంతగా బాగుండడం లేదు, పార్టీలో నాకంటే అనుభవజ్ఞులు ఇంకా చాలామందే ఉన్నారు కదా, ఈసారి వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వండి అని దండం పెడతాడు. ఈ మధుసూదన్ని ఇలాగే వదిలేస్తే వాడు అంతకంతకీ రెచ్చిపోతాడు, కాబట్టి ఎలాగైనా వాడిని జైల్లో పెట్టించాలని రామయ్య డిసైడ్ అవుతాడు. సో మధుసూదన్ చేసిన లిక్కర్ స్కామ్ గురించి సీఎం గారికి చెప్పాలని రామయ్య ఒక ఫైల్ రెడీ చేస్తాడు. ఆ ఫైల్ గనక సీఎం గారికి అందిందంటే మధుసూదన్ జైలుకి వెళ్లడం ఖాయం. కట్ చేస్తే కరుణ మధుసూదన్తో చేతులు కలిపి, నీ లిక్కర్ స్కామ్ ఫైల్ సీఎం చేతికి అందకుండా నేను చూసుకుంటా అని మాటిస్తాడు. ఇక్కడ కరుణ ఉద్దేశం మధుసూదన్కి హెల్ప్ చేయడం కాదు, రామయ్య మీద హత్యాయత్నం చేపించి స్వర్ణలో ఉన్న ఝాన్సీని బయటికి తీసుకురావడం. మరుసటి రోజు ఉదయం మీటింగ్ మొదలవుతుంది. మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత లిక్కర్ ఫైల్ సీఎం గారికి ఇచ్చేందుకు రామయ్య మీటింగ్కి వెళ్తాడు. ఆ టైంలో స్వర్ణకి తమ ఇంటి గోడ మీద ఇలాంటి ఎక్స్ సింబల్ కనిపిస్తుంది. కరుణ ఎవరినైనా చంపబోయే ముందు వాళ్ళ ఇంటి గోడ మీద ఇలాంటి సింబల్ గీస్తాడు. స్వర్ణకి ఆ విషయం అర్థమై కరుణ ఎవరిని చంపేందుకు ప్లాన్ వేశాడని ఆలోచనలో పడిపోద్ది. మేబీ వాడు తన మామని చంపేందుకే ప్లాన్ వేశాడేమో అని డిసైడ్ అయ్యి స్వర్ణ వెంటనే మీటింగ్ దగ్గరికి వెళ్తుంది. తీరా చూస్తే నిజంగానే కొంతమంది రౌడీలు రామయ్యని చంపేందుకు బస్సులో రెడీగా ఉంటారు. స్వర్ణ వాళ్ళందరినీ కొట్టిపడేసి సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోద్ది. రామయ్య సీఎం గారిని కలిసి లిక్కర్ స్కామ్ యొక్క ఫైల్ని చేతికందిస్తాడు. మధుసూదన్ కరుణపై కోపడి, నువ్వు వేసిన ప్లాన్ అంతా నాశనమైంది, ఆ రామయ్య గాడు సీఎంకి ఫైల్ ఇచ్చేశాడు, ఇక రేపో మాపో పోలీసులు నన్ను అరెస్ట్ చేసి జైలుకు కూడా తీసుకెళ్తారు, నేను గనక జైలుకి వెళ్తే నువ్వు నా మనుషుల్ని తీసుకెళ్లి ఆ రామయ్య గాడి ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చెయ్యని అంటాడు. కట్ చేస్తే విందు భోజనం జరుగుతుంటుంది. రామయ్య ఫ్యామిలీ తమ బంధువులతో ఊరి జనాలతో కలకల్లాడుతుంటుంది. ఆ సమయంలో కరుణ అక్కడికి సడన్ ఎంట్రీ ఇచ్చి, నేను స్వర్ణ యొక్క భావని అని తనని తాను రామయ్యకి పరిచయం చేసుకుంటాడు. వీడేంటి ఇక్కడికి వచ్చాడని స్వర్ణ ఫుల్ కంగారు పడిపోద్ది. నన్ను వదిలేయని ఇంతకుముందే చెప్పాగా, అయినా కూడా ఎందుకు వచ్చావని స్వర్ణ అంటది. ఫ్యామిలీ అని అంటున్నావు కదా, ఒకసారి నీ ఫ్యామిలీని చూసిపోయేందుకు వచ్చాలే అని కరుణ అంటాడు. అలా వాడు స్వర్ణతో క్లోజ్గా మాట్లాడుతూ తనని బెడ్రూమ్లోకి తీసుకెళ్తాడు. నీకు పోరాడడం నేర్పించింది ఇలా అంట్లు తోముతూ వంట చేస్తూ కుటుంబాన్ని పోషించడానికా? ఇవన్నీ వదిలేసి ఈరోజు రాత్రికి బట్టలు సర్దుకొని నా దగ్గరకు వచ్చేసే, లేదంటే నీ మొగుణ్ణి మామని అత్తని ప్రతి ఒక్కరిని చంపేస్తా అని కరుణ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్వర్ణకి ఏం చేయాలో ఏం అర్థం కాక ఫుల్ భయంతో నిండిపోద్ది. ఇక నిజాన్ని దాచే ఓపిక లేక స్వర్ణ తన గతం గురించి అనిరుద్ధ్కి అన్ని విషయాలు చెప్పేస్తుంది. ఇన్ని రోజులు స్వర్ణ తన గతం గురించి చెప్పనందుకు అనిరుద్ధ్ కాస్త సాడ్గా ఫీల్ అవుతాడు. నా వల్ల మన ఫ్యామిలీకి ప్రమాదం రావడం నాకు ఇష్టం లేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని స్వర్ణ అంటది. ఇన్నాళ్ళు నువ్వు ఒక్కదానివే కరుణతో ఫైట్ చేశావు, ఇప్పుడు నేను కూడా ఉన్నాగా, ఏం జరిగినా చూసుకుందామని అనిరుద్ధ్ తనకి ధైర్యం చెప్తాడు. కరుణని మళ్ళీ జైలుకి పంపించేందుకు స్వర్ణ శరత్తో మాట్లాడి జరిగిన విషయాలన్నీ చెప్తుంది. విందు భోజనం ముగిసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫొటోస్ దిగుతుండగా ఆ ఫొటోస్ బ్యాక్గ్రౌండ్లో కరుణ కూడా పడతాడు. శరత్ ఆ ఫొటోస్ని డీఎస్పీ ఆఫీస్కి పంపించి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో కరుణ చనిపోలేదు, వాడింకా ప్రాణాలతోనే ఉన్నాడని డీఎస్పీకి ఫోన్ చేసి చెప్తాడు. వెంటనే అరెస్ట్ వారెంట్ కూడా రావడంతో శరత్ పోలీసుల్ని తీసుకెళ్లి కరుణని అరెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత తను ఇంటికొచ్చి, ఇక భయపడాల్సిన అవసరం లేదు, ఈరోజు రాత్రికే వాడిని సెంట్రల్ జైలుకి తరలించబోతున్నామని శరత్ స్వర్ణకి చెప్తాడు. కట్ చేస్తే కరుణని పోలీసులు సెంట్రల్ జైలుకి తీసుకెళ్తుండగా కరుణ పోలీసులపై అటాక్ చేసి తప్పించుకుంటాడు. మరోపక్క స్వర్ణ తన గతం గురించి కుటుంబం మొత్తానికి చెప్పేస్తుంది. అది విని అందరూ షాక్ అయిపోతారు. ఇందాకటి వరకు నువ్వు మా కుటుంబంలో ఒకదానివని అనుకున్నాం, ఇప్పుడు నువ్వేమో తుపాకులు అంటున్నావు, అడవులు అంటున్నావు అని కామాక్షికి ఏమీ అర్థం కాదు. ఒక అబద్ధం వల్ల ఒక మంచి కుటుంబం నాకు దక్కడంతో ఇప్పటి వరకు నేను నా గతం గురించి చెప్పలేదు, ఇప్పుడు నా గతం వల్ల మీకు కూడా ప్రమాదం రాబోతుంది, అందుకే ఇప్పుడు నిజం చెప్పాను. నేను ఇంటికి మహాలక్ష్మిని కాకపోవచ్చు, కానీ నా కుటుంబానికి ఏదైనా ఆపద వస్తే నా ప్రాణాన్ని అడ్డుపెట్టైనా అందరినీ కాపాడుకుంటా అని స్వర్ణ అంటది. ఇంటికి అందరూ మహాలక్ష్ములు కానవసరం లేదు, కాళిక కూడా దేవతే అని రామయ్య స్వర్ణకి సపోర్ట్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే ఇంట్లో కరెంటు పోతుంది. కరుణ మధుసూదన్ మనుషులతో ఇంటి మొత్తాన్ని రౌండప్ చేస్తాడు. రౌడీలందరూ తుపాకులతో కత్తులతో దాడికి పాల్పడతారు. అలా వాళ్ళ మధ్య ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్లో రామయ్యకి శరత్కి బాగా గాయాలవుతాయి.
స్వర్ణ ఒక పక్క రౌడీలందరినీ చంపేస్తూ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ బ్యాక్ డోర్ గుండా ఇంటి నుంచి బయటకు పారిపోమ్మని చెప్తుంది. కరుణ స్వర్ణ మీద దాడి చేసి, ఇవన్నీ నీకు అవసరమా? పెళ్లి జరగాల్సిన ఇంట్లో నీ వల్ల ఇంత పెద్ద ఫైట్ జరుగుతుంది. అసలు నీకు ఝాన్సీ అని పేరు పెట్టిందే నేను, నీకు పునర్జన్మని ప్రసాదించిందే నేను నీకు దేవుణ్ణి అని అంటాడు. నువ్వు దేవుడివి కాదు, రాక్షసుడివి. నీ గురించి నిజం తెలిసిన నాడే ఝాన్సీ చనిపోయిందని స్వర్ణ వాడి గొంతుకి కత్తి గుచ్చుద్ది. వాడు కూడా తనని గన్తో షూట్ చేస్తాడు. ఇక చివరికి కరుణ చనిపోతాడు. కట్ చేస్తే గీత పెళ్లి కంప్లీట్ అవుద్ది. స్వర్ణ తన ఫ్యామిలీతో కలిసి సంతోషంగా తులసి చెట్టుకి పూజ చేస్తుండగా మూవీ ఎండ్ అవుతుంది. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.